ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ గారు, గౌరవ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, చైర్మన్లు, గౌరవ సలహాదారులు, విచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన సోదరీమణులు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన బౌద్ధ భిక్షువులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం. అద్భుతంగా నిర్మించిన ఈ విగ్రహం, ఈ కార్యక్రమం దేవతలు కూడా హర్షించారా అన్నట్టు ఈరోజు ఆకాశంలోంచి వర్షాలు, పుష్పాలు కూడా కురవటం మన అదృష్టం. ఈ విగ్రహం కేవలం విగ్రహమే కాదు, హైదరాబాద్ నగరానికి విచ్చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి ఒక నిత్య చైతన్య దీప్తి. ఈ విగ్రహం నగరంలో, రాష్ట్రంలో సంచరించే ప్రజలకు, ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక నిరంతర స్ఫూర్తి. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఒక అధికారిగానే కాకుండా వ్యక్తిగా కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన కారకులు, ప్రేరకులు అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయటం నుండి ప్రతి దశలోనూ తమ అమూల్య సూచనలు ఇస్తూ ఈ అనితర సాధ్యాన్ని అతి తక్కువ కాలంలో సుసాధ్యం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత ఒక అద్భుతం. ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ ఇప్పటికీ జాతికి నూతన ఉత్తేజాన్ని నింపుతున్న వాక్యాలివి. సమసమాజ నిర్మాణానికి చదువు, వ్యవస్థీకరణ, ఉద్యమిత్వం అనే త్రిసూత్రాలను ప్రతిపాదించి భారతీయుల జీవన చిత్రాన్ని సరికొత్తగా నిర్మించిన మహాజ్ఞాని డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ మహాశయుడు. అట్టడుగు సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆకాశమే హద్దుగా అనంతమైన జ్ఞాన సాధన చేయడం ద్వారా ఎలాంటి వారైనా అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు అని నిరూపించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో సామాజిక అసమానతలు, అణచివేతకు గురయ్యే దళిత కుటుంబంలో వారు జన్మించారు. అక్షరాన్ని ఆయుధంగా నమ్ముకొని, పుస్తకాన్ని మార్గంగా చేసుకొని ఎదిగిన ఈ మహానేత కొలంబియా, లండన్ వంటి యూనివర్సిటీల్లో అత్యున్నత చదువులు చదివి ప్రపంచ దేశాల న్యాయశాస్త్రాలన్నింటినీ ఔపోసపట్టిన ఈ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, గొప్ప సంఘ సంస్కర్త, ఆర్థిక నిపుణుడు, భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మార్చులు కూడా. So long as you do not achieve social liberty, whatever freedom is provided by law is of no avail to you అని మానవ వికాసానికి, సామాజిక స్వేచ్ఛ ప్రాధాన్యతను ఎంతగానో చెప్పిన ఆయన వేలాది సంవత్సరాలు అణచివేతకు, వివక్షతకు గురై ఆదరణకు నోచుకోలేని కోట్లాది ప్రజల స్వరంగా మారారు. మనందరికీ తెలుసు, 2014లో యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో జరిగిన అద్భుత కృషి, ప్రగతి వలన తెలంగాణ GSDP దాదాపు 3 రెట్లు పెరిగి 13.27 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా తలసరి ఆదాయం 3,17,115 రూపాయలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు అందరికీ అందాలనే సంకల్పంతో అట్టడుగు దళిత, బలహీన, బడుగు, పీడిత, తాడిత ప్రజలు, మహిళలతో సర్వతోముఖ వికాసం కోసం దేశంలో ఎక్కడా లేని వినూత్నమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఇటువంటి పథకాల్లో మాణిక్యమొకటం వంటిది దళిత బంధు పథకం. దళిత బంధు కింద లబ్ధి పొందిన ఎందరో దళిత సోదరులు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఆత్మగౌరవంతో ఇంకొందరికి ఉపాధి కల్పించడం వారు సాధించిన ఆర్థిక స్వావలంబన, సాధికారతకు నిదర్శనం. ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఒకానొక సందర్భంలో అంబేద్కర్ మహాశయుడు I measure the progress of a community by the degree of progress which women have achieved అని చెప్పిన మాటల స్ఫూర్తితో తెలంగాణ ఆడబిడ్డల కోసం 33% రిజర్వేషన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్,
భరోసా, షీ టీమ్స్ వంటి ఎన్నో పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. నూతన సామాజిక స్వాప్నికుడు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సభాసదులందరికీ, అద్భుతమైన జీవకళతో విగ్రహం రూపొందించిన శిల్పి గౌరవనీయులు రామ్ వి సుతార్ గారికి, నిరంతరం పనిచేసి అతి తక్కువ కాలంలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి, కార్మిక వర్గానికి అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్.